సర్వైకల్ పెయిన్ ఆర్ నెక్ పెయిన్ వచ్చినప్పుడు దాన్ని ఆషామాషిగా తీసుకోవద్దు. తప్పకుండా మీరు ఆ నొప్పికి గల కారణాన్ని కరెక్ట్గా కనుక్కొని దాని కరెక్ట్ అయిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద ఆపరేషన్స్ లేకుండా ఒకవేళ వీలైతే చిన్న చిన్న ట్రీట్మెంట్స్తోనే మీరు బయటపడాలి. దీనికి ఆ పార్ట్ ఏదైతే డ్యామేజ్ అయిందో అక్కడికి పోయి చిన్న ఇంజెక్షన్తో ట్రీట్మెంట్ చేసే ఏకైక విధానము ప్లాస్మా థెరపీ ఆర్ పిఆర్పి థెరపీ. సేఫెస్ట్ ట్రీట్మెంటు, ఎటువంటి కాంప్లికేషన్ ఉండవు. కానీ సరైన డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళాలి. ఎవరిదంటే వాళ్ళ దగ్గర చేసుకుంటే ఆ ఇంజెక్షన్ వల్ల కూడా ప్రాబ్లం రావచ్చు. అందుకని ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టరు, ఎవరికైతే వాళ్ళ హాస్పిటల్లో ఈ టెక్నిక్ చేయగలిగిన సమర్థత ఉందో, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో, అటువంటి డాక్టర్ దగ్గరే తప్పకుండా చేయించుకోండి. ప్లాస్మా థెరపీని మీరు ఎవరంటే వాళ్ళ దగ్గర చేసుకోవడం ద్వారా మీకు నష్టం జరగడం తథ్యం. అందుకని చేసుకున్నప్పుడు ఆ డాక్టర్కి ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, ఆ డాక్టర్ ఎవరు, ఆ డాక్టర్తో మాట్లాడిన తర్వాత ఆ డాక్టర్ మాట్లాడిన మాటలకి మీకు నమ్మకం కలిగితేనే ఈ ట్రీట్మెంట్ తీసుకోండి. సర్వైకల్ నెక్ పెయిన్ చాలా చాలా ఇంపార్టెంట్. దీని మీద ఎవరినంటే వాళ్ళని ప్రొసీజర్స్ చేయించే అర్హత మీరు ఇవ్వద్దు. మీకు ఎటువంటి నెక్ పెయిన్ ఉన్నా కానీ నన్ను సంప్రదించండి. నేను మిమ్మల్ని క్షుణ్ణంగా పరీక్ష చేసి స్కానింగ్ చేసిన తర్వాత మీ నెక్కి ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేకుండా మీ నొప్పి తగ్గించే బాధ్యత నన్ను సంప్రదించండి.